ఇక నేను తెలుసు కదా మీ శనార్థి రాజానను ఎన్నికల మొదలైన కాడికెళ్ళి మీకు ఎప్పటి విషయాలని నేను చెప్తాను. ఇక ఈ ఎన్నికలతోనే కాకుండా ఇంకా ముందట కూడా నేను మంచి మంచి విషయాలతో మీ దగ్గరకు వస్తా. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టుండ్రి. ఎప్పుడు మా సిటీ కేబుల్ తరపున మీకు ఎంబటే వార్తలు అందిస్తాం మేము. మర్చిపోకుండి. ఇక ఇవాళ ఎన్నికల ముచ్చట్లతోని మళ్ళొక్కసారి మీ ముందటికి వచ్చిన. ఎన్నో రోజుల నుండి చూస్తా అంటే ఇక వస్తుంది అంటే ఎన్నికల ఘట్టం అయిపోయింది. ఇయాడితోని అన్నీ సమాప్తం అయింది. ఇక గెలిచేటోళ్ళు గెలిచిళ్ళు, ఓడిపోయేటోళ్ళు ఓడిపోయినరు. ఏది ఏమైనప్పటికీ విజయం మాత్రం ప్రజలదే. ఇక మన పక్కనున్న చెన్నూరులా కాంగ్రెస్ వాళ్ళదే హస్తగతం చేసుకున్నట్టుగా తెలిసింది. ఇక రామకృష్ణాపూర్లోనేమో బీఆర్ఎస్ వాళ్ళు సిపిఐ వాళ్ళు కలిసిళ్ళు కాబట్టి ఆ మున్సిపాలిటీని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఇక చూసిండ్రు కదా, తొలిసారి ఏర్పడ్డ మంచిర్యాల కార్పొరేషన్లో 44 కార్పొరేటర్లను గెలిపించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక పక్కనున్న లక్షట్పేట కూడా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశం అయింది. ఇంకొకటి ఏంటంటే ప్రేమసాగర్ రావు సురేఖలమ్మల కష్టం ఫలించిందనే చెప్పాలి. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా జనం మర్చిపోలేదు, ఆదరిస్తాండ్రు. అందుకోసమే మన కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ గిన్ని సీట్లతోని ప్రేమసాగర్ రావు తన మార్కును నిలబెట్టుకున్నాడనే అంటారు జనం. 60 స్థానాలలో 44 వీళ్ళకి వస్తే మేయర్ ఎవరికి వస్తుంది? వీళ్ళకే వస్తుంది. ఇక అది కూడా రేపటెల్లుండి కలుస్తుంది. రేపటెల్లుండి ఎవరనేది అది కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తొలిసారి ఏర్పడ్డ కార్పొరేషన్ మంచిర్యాలలో ఎవరెవరు ఏ అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళి గెలిచిండ్రు, ఏ పార్టీ వాళ్ళు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచిండ్రో ఒక్కొక్కరిని మీ అందరికీ పరిచయం చేస్తా. ఇక వీళ్ళందరినీ చూడుండ్రి. ఎవరెవరు ఏ బస్తు వాళ్ళు ఉన్నారో, ఏ వార్డు వాళ్ళు ఉన్నారో, ఏ డివిజన్ వాళ్ళు ఉన్నారో ఇక చూసుకోండి. ఇక చెప్తా చూడుండ్రి. మన మొదటి డివిజన్ అభ్యర్థి శ్రీపతి కవిత కాంగ్రెస్ అభ్యర్థి 1372 ఓట్లతోని విజయం సాధించింది. మొట్టమొదటి అభ్యర్థి, మొదటి డివిజన్ అభ్యర్థి, మొదటి కార్పొరేషన్ అభ్యర్థి గెలిచింది. ఇక రెండో డివిజన్ నుండి ఇంకొక మహిళ పుట్ట యశోద కాంగ్రెస్ అభ్యర్థి 559 ఓట్లతోని విజయం సాధించింది మహిళలు. మూడో డివిజన్ నుండి కూడా ఇంకొక మహిళ అమ్మాయి పత్తి ప్రకృతి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందింది. ఇక ఆవిడకు వచ్చిన ఓట్లు ఎన్నంటే 1039 ఓట్లతోని గెలిచింది. ఇక నాలుగో డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి గుమ్మడి శ్రీనివాసు 679 ఓట్లతోని గెలిచిండు. ఇక ఐదో డివిజన్లో మళ్ళీ ఇంకొక మహిళ వచ్చింది, తోటపల్లి రజిత భారతీయ జనతా పార్టీ నుండి ఇక 601 ఓట్లతోని గెలిచి మేము కూడా పార్టీల రంగంలో ఉన్నామనేది చెప్పింది. ఆరో డివిజన్లో వనపర్తి చేత బీజేపీ నుండి గెలిచి 740 ఓట్లతోని. ఇక ఏడవ డివిజన్ ఏల్పుల రవీందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1020 ఓట్లతోని గెలిచి రంగంలో నిలిచిండు. ఆయన గెలిచిండు ఉత్తమంగా. ఇక 8వ డివిజన్ పరిధిలో మేకల రమేష్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి 630 ఓట్లేసి మెజారిటీతోని ఈయనను గెలిపించిండు. ఇక 9వ డివిజన్ సురుమిల్ల సౌమ్య కాంగ్రెస్ పార్టీ నుండి 924 ఓట్లతో గెలిచి ఈవిడ కూడా ముందంజలో ఉన్నది, విజయం సాధించింది. 10వ డివిజన్ నుండి ఇక మాజీ సర్పంచ్ మీ అందరికీ తెలిసిన ఆయనే రాసకొండ గోపాలరావు, గదే నస్పూర్ గోపాల్ అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి 1160 ఓట్లతో గెలిచిండు. ఇక 11వ డివిజన్ పరిధి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధమల్ల హరికృష్ణ 1135 ఓట్లతో గెలిచిండు. ఇక 12వ డివిజన్ కొప్పర్తి నాగరాజు భారతీయ జనతా పార్టీ నుండి 1006 ఓట్లతో గెలిచి ఈయన కూడా విజయం సాధించిండు. 13వ డివిజన్ పరిధిలో వనరాసి నంబయ్య టిఆర్ఎస్ పార్టీ నుండి 1206 ఓట్లతోని ఈయన గెలిచిండు. 14వ డివిజన్ పరిధిలో తూముల నరేసు కాంగ్రెస్ పార్టీ ఆయన యువ నాయకుడు, ఇక మీ అందరికీ తెలుసు కదా, రాష్ట్రంలో ఎవరికి రానంత మెజార్టీ 1999
అంటే ఇక ఏం 3 ఓట్లు 4 ఓట్లు తక్కువ కానీ 2000 ఓట్ల మెజార్టీ సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఆయన 15వ డివిజన్ల చింతపండు శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీ నుండి 1165 ఓట్లతో గెలిచిండు. 16వ డివిజన్ పరిధిల బియ్యాల త్రివేణి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది 1079 ఓట్లు సాధించింది. 15వ డివిజన్ పరిధిల లగిశెట్టి రాజయ్య మీకు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1290 ఓట్లతో గెలిచిండు. 18వ డివిజన్ పరిధి నుండి మల్లొక మహిళ గెలిచింది, రాసమల్ల కమల. ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి 1045 ఓట్లతో గెలిచింది. 19వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి మరొక మహిళ వరలక్ష్మి 748 ఓట్లతో గెలిచింది. 20వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి గంగవరపు వెంకటేశ్వరరావు 1203 ఓట్లతో గెలుపొందిండు. 21వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి జోగుల సదానందం 717 ఓట్లతో విజయం సాధించిండు. 22వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంకణాల రోజా 809 ఓట్లతో గెలుపొందింది. 23వ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి కర్రు శంకర్ 936 ఓట్లతో గెలుపొందిండు. 24వ డివిజన్ పరిధి నుండి మరో మహిళ బుద్ధ సప్న కాంగ్రెస్ పార్టీ నుండి 1339 ఓట్లతో గెలుపొందింది. 25వ డివిజన్ పరిధిలో తోట రజిత కాంగ్రెస్ పార్టీ నుండి 541 ఓట్లు సాధించి విజయం సాధించింది. 26వ డివిజన్ పరిధిలో ఎనగందుల రవి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 580 ఓట్లు సాధించింది ఈయన. 27వ డివిజన్ పరిధిలో కోండ్ర రాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుండి 917 ఓట్లతో విజయం సాధించింది. 28వ డివిజన్ పరిధిలో అమృత రాజ్ కుమార్ బీఆర్ఎస్ తరపున 781 ఓట్లతో విజయం సాధించింది. 29వ డివిజన్ పరిధిలో బండారు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నుండి 903 ఓట్లు సాధించి ఈయన కూడా గెలుపొందిండు. 30వ డివిజన్ పరిధిలో ధర్ని శ్రీనివాస్ 1114 ఓట్లు సాధించి ఈయన విజయం సాధించిండు. 31వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి 1154 ఓట్లు సాధించిండు. ఇక 32వ డివిజన్ పరిధిలో ధర్ని మధుకర్ కాంగ్రెస్ పార్టీ నుండి 1392 ఓట్లు సాధించి విజయం సాధించిండు నవ యువకుడు. 33వ డివిజన్ పరిధిలో ఎంబడి కుమారస్వామి కాంగ్రెస్ నుండి 1190 ఓట్లు సాధించిండు. ఇక 34వ డివిజన్ పరిధిలో అగ్గు సాగరు పిలగాడు అనుకున్నారు అందరూ, మంచి మంచోళ్ళు ఉన్నారు ఈయనకు పోటీగా. అయినా వీళ్ళందరినీ కాదని జనసేన పార్టీ నుండి 552 ఓట్లు సాధించింది ఈ పిల్లగాడు. 35వ డివిజన్ పరిధిలో మర్రి శ్రీలత కాంగ్రెస్ పార్టీ నుండి 750 ఓట్లు సాధించింది. 36వ డివిజన్ నుండి అగల్డ్యూటి రాణి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందింది. 37వ డివిజన్ నుండి మహమ్మద్ ఖాలిద్ కాంగ్రెస్ పార్టీ నుండి 1164 ఓట్లు సాధించి విజయం పొందిండు. 38వ డివిజన్ పరిధిల పూదరి రాణి కాంగ్రెస్ పార్టీ నుండి 1612 ఓట్లతోని విజయం సాధించింది. 39వ డివిజన్ పరిధిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుదరె సునీత 1086 ఓట్లు సాధించింది. 40వ డివిజన్ పరిధిలో ఆది శశికళ 1294 ఓట్లు సాధించింది. 41వ డివిజన్ పరిధిల శ్రీలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుండి 1004 ఓట్లు సాధించింది. 42వ డివిజన్ కత్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింధం సత్యవతి 961 ఓట్లు సాధించింది. 43వ డివిజన్ పరిధిల సిలివేరు జ్యోతి కాంగ్రెస్ పార్టీ నుండి 615 ఓట్లు సాధించింది. 44వ డివిజన్ పరిధిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమాకుల కిషన్ 833 ఓట్లు విజయం సాధించిండు. 45వ డివిజన్ల దోమల సునీత బీఆర్ఎస్ పార్టీ నుండి 741 ఓట్లు సాధించింది. 46వ డివిజన్ పరిధిలో పెంట రజిత కాంగ్రెస్ పార్టీ నుండి 738 ఓట్లు సాధించి విజయం సాధించింది. 47వ డివిజన్ పరిధిల కలవల వెంకట సాయి కృష్ణ బీఆర్ఎస్ పార్టీ నుండి 701 ఓట్లతోని విజయం సాధించిండు. 48వ డివిజన్ పరిధిలో వేములపల్లి లక్ష్మీ దుర్గ కాంగ్రెస్ పార్టీ నుండి 750 ఓట్లు సాధించింది. 49వ డివిజన్ పరిధిల అబ్దుల్ సత్తార్ బీఆర్ఎస్ పార్టీ నుండి 967 ఓట్లతోని ఈయన విజయం సాధించిండు. 50వ డివిజన్ పరిధిలో 50వ డివిజన్ల పెట్టెం స్వరూప బీఆర్ఎస్ పార్టీ నుండి 780 ఓట్లతోని విజయం సాధించింది. 51వ డివిజన్ పరిధిల నీలి స్వప్న కాంగ్రెస్ పార్టీ నుండి 894 ఓట్లతోని విజయం సాధించింది.
52వ డివిజన్ పరిధిలో వీరమనేని స్రవంతి కాంగ్రెస్ పార్టీ నుండి 923 ఓట్లతోని విజయం సాధించింది. 53వ అభ్యర్థి నూర్ జహాన్ బేగం అహ్మద్ కాంగ్రెస్ పార్టీ నుండి 1052 ఓట్లతోని గెలుపొందిండ్రు. 54వ డివిజన్ల సల్ల రమ్య కాంగ్రెస్ పార్టీ నుండి 1324 ఓట్లతో గెలుపొందింది. 55వ డివిజన్లో గాన్ల సత్యమ్మ కాంగ్రెస్ పార్టీ నుండి 1108 ఓట్లు సాధించి విజయం పొందింది. 56వ డివిజన్లో నల్ల శంకర్ కాంగ్రెస్ పార్టీ నుండి 1064 ఓట్లు సాధించి విజయం పొందిండు. 57వ డివిజన్ పరిధిలో ఆదుల ముఖేష్ గౌడ్ బీజేపీ నుండి 948 ఓట్లతోని విజయం సాధించిండు. 58వ డివిజన్లో బొట్ల అనిత బీజేపీ నుండి 702 ఓట్లతో విజయం సాధించింది. 59వ డివిజన్లో ఆదంశెట్టి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుండి 714 ఓట్లతో విజయం సాధించిండు. 60వ డివిజన్లో పర్వీన్ సుల్తాన్ కాంగ్రెస్ పార్టీ నుండి 1258 ఓట్లతో విజయం సాధించిండు. వీళ్ళందరూ మన కార్పొరేటర్లు, కొత్తగా ఎన్నికైన వాళ్ళు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టుండ్రి. ఎప్పుడు మా సిటీ కేబుల్ తరపున మీకు ఎంబటే వార్తలు అందిస్తాం మేము. మర్చిపోకుండి. మళ్ళా శనార్థి.